నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీకి కంచుకోట అని చెప్తారు. రాయలసీమ ఎట్లలో నెల్లూరు ప్రకాశం కూడా వైసీపీ పార్టీకి ఆ రకంగా ఉంటుందని చెప్తారు. కానీ ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో నెల్లూరులో ఎక్కువగా కూటమి గెలుచుకుంది. స్థానాలన్నీ కూడా గెలుచుకుంది, బాగానే మంచి మెజారిటీ ప్రజలు ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నారా వీళ్ళంటే? హామీలు అమలు చేసే సంగతి పక్కన పెడితే వీళ్ళు వాళ్ళలోనే ఇప్పుడు జనసేన టీడీపీ గొడవపడడం వేరే విషయం. ఇక్కడ టీడీపీ టు టీడీపీ గొడవపడుతూ టీడీపీ టు టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా వాళ్ళలోనే వాళ్ళు గొడవపడుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేల అవినీతి ఎక్కువైందని చెప్పి, నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలు పెరిగిపోతున్నారని చెప్పి వర్గాలుగా తయారై గొడవలు పడుతూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు నెల్లూరు తీసుకుంటే కనుక మంత్రి నారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో అక్కడ ఇద్దరు షాడో ఎమ్మెల్యేలుగా ఉన్నారనే దానికి సంబంధించి వాళ్ళలోనే వాళ్ళు ఒక వర్గం ఆరోపణలు చేస్తున్నారు. ఒక మీడియా వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి మీడియాలోనే వాళ్ళు ఈ షాడో ఎమ్మెల్యేలది ఎక్కువైపోయింది ఎమ్మెల్యే కన్నా అని చెప్పి వాళ్ళు చెప్పడం, దానికి కౌంటర్గా మళ్ళీ వీళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. అక్కడ ఎవరున్నారంటే షాడో ఎమ్మెల్యేలుగా అంటే వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి పేరు చెప్తా ఉన్నారు, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారి పేరు చెప్తా ఉన్నారు. ఈ ఇద్దరికి సంబంధించి వీళ్ళు షాడో ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు అక్కడ నియోజకవర్గంలో. మంత్రి నారాయణది ఏం లేదంటూ ఒక వర్గం మంత్రి నారాయణ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే, మంత్రి నారాయణ గారంట స్కూళ్ళకే పరిమితం అవుతారంట. ఆయన స్కూల్స్ ఏంటి, ఆయనది ఏంటి అంతవరకే చూసుకుంటారంట. ఒకవేళ కార్యకర్తల కష్టాలు ఉన్నాయని చెప్పి ఆయన దగ్గరికి వెళితే ఆయన అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, వాళ్ళను మీరు మొన్నటి ఎన్నికల్లో ఎన్ని ఓట్లు సంపాదించారు, ఎంత పర్సెంట్ ఓటింగ్ని నాకు వేయించారు, ఏ సామాజిక వర్గాన్ని మన వైపు తీసుకున్నారు, మీ వల్ల ఏం జరిగింది అనేది ఫస్ట్ అడుగుతాడంట ఆయన. మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే, ఆయన లెక్కల మాస్టర్ కాబట్టి స్కూల్స్ అవి నడుపుతున్నాడు కాబట్టి అడగడంలో తప్పేముంది అని అంటారు. ఒక కార్యకర్త కానీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అడగాల్సింది ఏంటి, ఏం కష్టం వచ్చింది అని అడుగుతారు. ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత అది. అంతేగాని నువ్వు ఎన్ని ఓట్లు తెచ్చావు, నాకు ఎంతమందితో ఓట్లు వేయించానని అడుగుతారు ఎవరన్నా? అడిగారు కదా. ఆయన సొంత డబ్బులు ఏమైనా పెడతాడా? పెట్టాడు కదా. దానికి ఈ రకంగా అడుగుతారు. అడిగితే తప్పేముందని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏం చెప్తారంటే, ఆయన అసలు నియోజకవర్గానికి వచ్చేదే తక్కువ అంట, ఎప్పుడో ఒకసారి వస్తారంట. మరి ఇట్లా ఆయన ఎప్పుడోసారి నియోజకవర్గానికి వస్తున్నప్పుడు మరి ఆ నియోజకవర్గంలో సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి, అక్కడ నియోజకవర్గంలో ఓటు వేసిన ప్రజలు ఎవరిని అడగాలి అంటే, ఇక్కడ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అదేవిధంగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఉన్నారు కదా, వీళ్ళు షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళే పనులు చేసి పెడతారనేటువంటి అభిప్రాయాలు ఒక వర్గంలో ఉన్నాయి. సో మొత్తం వీళ్ళే వ్యవహారం అంతా నడుపుతూ ఉన్నారు. ఈ మంత్రి నారాయణ గారికి చెడ్డ పేరు కూడా తెస్తున్నారనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి అక్కడ. సో దీన్ని ఏమంటారు వీళ్ళు? అసలు మంత్రి నారాయణ గారు రాజకీయాలకు వచ్చింది 2014 ఆ ప్రాంతంలో. కానీ వీళ్ళు ఈ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా 1990 ఆ ప్రాంతంలోనే రాజకీయాలకు వచ్చారు. వీళ్ళు షాడో ఎమ్మెల్యేలుగా ఉండడం ఏంటి అని అంటారు. ఏమైనా అర్థం ఉందా దీనికి? ఎప్పుడొస్తే ఏముంది చెప్పండి షాడో ఎమ్మెల్యేలుగా ఉండడానికి? టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే చేసిన పనులను ఈయన చేయొచ్చు అని ఎక్కడైనా ఉంటుందా? ఎవరైనా అట్లా చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ప్లేస్లో ఆయన ఎందుకు పక్కన పెట్టండి? ఆయనకంటే ముందే టీడీపీ పార్టీలో ఉన్నారు కదా, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన వ్యవహారాలు ఈయన చూస్తారంటే ఒప్పుకుంటారు ఎవరైనా? లేదు కదా. మనం గతంలో మనం చాలా ఆరోపణలు చేస్తాం కదా. ఇప్పుడు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి అన్ని దాంట్లో వేలు పెడతా ఉన్నాడు, సకల శాఖ మంత్రి అని చెప్పి ఇప్పటికీ కూడా నారా లోకేష్ గారు అంటారు కదా. మరి నారా లోకేష్ గారు కూడా షాడో సీఎం అనేటువంటి పేరు ఉంది కదా. సో ఇవన్నీ కూడా తప్పు కాదు అంటారు వాళ్ళు. వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఇటువైపు వచ్చేసరికి ఇవన్నీ కూడా తప్పు అంటారు. చేసే తప్పే ఉంది, ఆయన మొదటి నుంచి ఉన్నారు. ఏమైనా ఉంటే రైతుల సమస్యలో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలో అక్కడ ఉన్నప్పుడు తెలుసుకోవడం తప్పే ఉంది. ఆయన 24 గంటలు ఫోన్ ఆన్లోనే ఉంటుంది. ఆయన రాత్రి 12 వరకు 2 గంటల వరకు అక్కడ పబ్లిక్ ఉంటారు. నిత్యం ప్రజలతో సందడిగా ఉంటుంది అక్కడ. దీన్ని షాడో ఎమ్మెల్యేని ఎట్లా అంటారు? ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఇట్లా అనవసరమైనటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పి వైసీపీ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదండి ఇక్కడ. ఇంతవరకు వాళ్ళు మాట్లాడిన దాంట్లో వైసీపీ పార్టీ గురించి కూడా చెప్తా ఉన్నారు. ఏమంటారు? ఇది వైసీపీ పార్టీ వాళ్ళు అనట్లేదు, మనం ఇట్లా గొడవలు పడుకుంటే ఎట్లా, ఇది మనం అర్థం చేసుకోవాలా, మాకు చెప్పే అవకాశం అన్న ఇవ్వరా మీరు? ఏదో వ్యూస్ కోసమో ఇంకో దానికోసమో టైటిల్స్ పెట్టి ఇక్కడ ఏమంటారంటే, ఒక వ్యక్తి టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ఆ వ్యక్తి చేసినటువంటి విశ్లేషణలో ఇక్కడ షాడో ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు ఉన్నారు, తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, కానీ అభిప్రాయాలు ఉన్నాయి, చర్చ నడుస్తుందని చెప్పి అంటున్నారు. దానికి రుజువు ఉండాలి కదా అని అంటారు. వీళ్ళేమో మరి మంత్రి నారాయణ గారే రావట్లేదు,
నెలకోసారో మంత్రి నారాయణ గారి నియోజకవర్గాన్ని రావట్లేదు, ఈ రకంగా వచ్చినప్పుడు కూడా ఈ రకంగా వాళ్ళని అడుగుతాడు, కాబట్టి వాళ్ళని కార్యకర్తల కష్టాలను ఎవరు పట్టించుకోవట్లేదు, కాబట్టి వీళ్ళే అన్ని చూసుకుంటున్నారని చెప్పి మరో పక్క చెప్తా ఉన్నారు. అంటే పొంతనలేని మాటలు వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అంటే షాడో ఎమ్మెల్యేలుగా ఉన్నారని వీళ్ళు చెప్తారు, లేదని వీళ్ళు చెప్తారు, ఉంటే తప్పేందంటారు, ఏమైనా తప్పు చేశారా అని అంటారు. మళ్ళీ జీరో కరప్షన్ ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం మీదని కూడా వాళ్ళే చెప్తారు. ఫస్ట్ కుప్పం, తర్వాత మంగళగిరి, మూడోది ఈ నియోజకవర్గం అని అంటున్నారు. జీరో కరప్షన్ అంటే అసలు కరప్షన్ లేని నియోజకవర్గం అంటే అది వీళ్ళు చెప్పడం. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేటువంటిది అక్కడ నియోజకవర్గ ప్రజలు చెప్పాలి. ఈ జీరో కరప్షన్ ఉందా లేదా అనే దానికి సంబంధించి కొన్ని ప్రాంతాలనేమో జనసేన టీడీపీ మధ్య గొడవ, కొన్ని ప్రాంతాలనేమో జనసేన మధ్య గొడవ, కొన్ని ప్రాంతాలనేమో టీడీపీ మధ్య గొడవ, కొన్ని ప్రాంతాలనేమో బీజేపీ మధ్య గొడవ, కొన్ని ప్రాంతాలనేమో టీడీపీ వర్సెస్ టీడీపీ మీడియా మధ్య గొడవ. ఈ రకంగా జరుగుతూ ఉంది అక్కడ రాష్ట్రంలో. మరి ప్రజలకి ఏం చేస్తారు చెప్పండి? ప్రజల తరపున ఎవరుంటారు చెప్పండి? ఏదైనా వాళ్ళకి ఇబ్బంది అయితే మళ్ళీ దీంట్లో వైసీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వైసీపీ కుట్ర ఉంది, వైసీపీ ఈ రకంగా చేయడం వల్లే ప్రజలు మా మధ్య విభేదాలు వస్తున్నాయి, మమ్మల్ని విడగొట్టాలని చూస్తూ ఉన్నారంటే ఇంకా ఏమంటారు చెప్పండి దీనికి? సో ఈ రకంగా మొత్తానికైతే నెల్లూరు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలు ఎక్కువైపోయారు అని చెప్పి వాళ్ళ ఛానల్స్లోనే వాళ్ళే గొడవ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే నెల్లూరు నియోజకవర్గంలో నిజంగానే ఎవరైతే వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు ఏమన్నా షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారా, మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏమన్నా వీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా దానికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.